హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు ఇంకో టెస్ట్ నెట్ చెప్తున్నాను, లిక్వినిటీ అని. సో ఇక్కడ కొన్ని మనకి ఫస్ట్ ఆటోమేటిక్ వస్తుంది, దాని తర్వాత కొన్ని టాస్కులు చేయాలి, బారో, సప్లై, లిక్విడిటీ ఇవన్నీ. సో ఇక్కడ రాగానే ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, పాస్వర్డ్, క్రియేట్ అకౌంట్ ఉంది. ఈమెయిల్ ఇచ్చింది. ఈమెయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ టు అకౌంట్, ఈమెయిల్, పాస్వర్డ్ వచ్చేసి మీరు ఒక అప్పర్ కేసు @20 పెట్టేసి నెంబర్ కూడా ఇవ్వండి. అందువల్ల ఈజీగా పాస్వర్డ్ అయిపోతుంది. లాగిన్ టు యువర్ అకౌంట్ చేయండి. ఇక్కడ రిమెంబర్ మీ మీద టిక్ చేయండి. సో ఇక్కడ మీకు యూ విల్ రిసీవ్ 1 BTC, 1 LTC, 1 ETH. ఆల్మోస్ట్ మీరు స్టార్ట్ టెస్ట్ నెట్ అని చేయగానే మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ వస్తుంది. మీరు సపరేట్గా ఫస్ట్ క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టార్ట్ టెస్ట్ నెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ మీరు చూడండి, మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అదే చెప్పాను కదా, 1 BTC, 1 LTC, 1 ETH ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి. సో 1 బిట్కాయిన్ వచ్చింది, 1 ఎథీరియం వచ్చింది, 1 LTC వచ్చింది ఇక్కడ. సో వీటిని బేస్ చేసుకొని మనం బారో, సప్లై అవన్నీ ఇవ్వాలా. సో మీకు ఇక్కడ వచ్చేసి బారోలో 1000 USDT అంటే మనం BTCని పెట్టి USDT 1000 ఉంటే 12 పాయింట్స్ వస్తాయి పర్ డేకి. సో లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తే మీకు ఎవ్రీ అవర్కి 3 పాయింట్స్ వస్తాయి USDT మీద. సో ఆ విధంగా మీకు పాయింట్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీంట్లో ఆ పాయింట్ సిస్టమ్ మీదగా మీకు ఈ విధంగా ఉండొచ్చు. సో ఇక్కడ మీకు 3 డాట్ కాలం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ అయ్యేం అవసరం లేదు. ఇవన్నీ మనం ఓన్లీ స్వాప్, బ్రిడ్జ్, స్టేకింగ్ అయితే కమింగ్ సూన్లో ఉంది. సో ఇక్కడ బారో ఉంది కదా, బారో మీద క్లిక్ చేయండి. ఇవన్నీ ఫస్ట్ ఈమెయిల్, పాస్వర్డ్ చాలు, మీరు క్రోమ్ బ్రౌజర్లో చేసేయచ్చు. ప్రజెంట్ వ్యాలెట్ కనెక్ట్ అదేం లేదు కాబట్టి. ఇక్కడ 3 డాట్ కాల్ మీద క్లిక్ చేసి బారో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసేసి మనం BTC, ETH, LTCని ఇచ్చేసేసి మనం USDT అయితే క్లెయిమ్ చేయాలా. సో ఇక్కడ BTCని సెలెక్ట్ చేయండి. ఇక్కడ BTC బారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనం ఇక్కడ వచ్చేసేసి USDT కావాలి మనకి. అవైలబుల్ అయితే ఎంత ఉంది. సో మనకి ఇక్కడ ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సో 10,000 ఇచ్చారనుకోండి. సో ఎంత BTC కొలెక్టరల్ కింద ఇవ్వాలా. సో మనం 10,000 ఇచ్చాను, ఎంత ఇచ్చుకోవచ్చు, 1,04,000 దాకా. సో ఇక్కడ బారో చేయండి. నేను 25% ఇచ్చాను, మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ బారో మీద క్లిక్ చేసి ఇక్కడ 25% మీద క్లిక్ చేసా. సో ఇదైతే 26,145 USDT అయితే వస్తుంది. 0.25 BTC అయితే బారో చేసా. ఇక్కడ బారో మీద క్లిక్ చేసా. సో 10,000 ఇస్తే కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ మీకు టైప్ చూపిస్తుంది, ఇక్కడ ఎంట్రీ ఫీ చూపిస్తుంది, యూ విల్ రిసీవ్ అని చెప్పి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ అయిపోయింది. ఇక్కడ ఓకే గ్రేట్ అని చెప్పేసేసి. సో ఇదే విధంగా మీరు ఇక్కడ మళ్ళీ చూసేస్తే ఇక్కడ మై లోన్స్ కాదు, బారోలోనే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ETHని ఇచ్చి కూడా మీరు ఇక్కడ బారో మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ 25% ఇస్తున్నా, ఇది తక్కువే వస్తుంది. 50% ఇస్తే ఇక్కడ వస్తుంది. బారో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే రీఫ్రెష్ చేయమని మళ్ళీ చేసుకోండి. అదేం పెద్ద ప్రాబ్లం కదా, టెస్ట్ నెట్ కాబట్టి చేసేసుకుంటా ఉండండి. సో బారో మీద మళ్ళీ క్లిక్ చేసే, మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి అన్నిట్లో చేయండి. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అంతా టెస్ట్ నెట్టే కదా. సో ఇక్కడ మళ్ళీ బారో మీద క్లిక్ చేయండి, LTC మీద క్లిక్ చేయండి, బారో మీద క్లిక్ చేయండి. ఇక్కడ 25%, 50% ఇస్తేమో ఎంత వచ్చింది USDT. బారో మీద క్లిక్ చేయండి. అన్నీ యూజ్ చేస్తూ ఉండండి, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నేను ఇప్పుడు నాకు రీఫ్రెష్ వచ్చినప్పుడల్లా మళ్ళీ చేస్తున్నా, ఓకే అయిపోయింది. సో ఇక్కడ మై లోన్స్ ఉంది కదా, ఇక్కడ మీరు
ఈ రీపేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ పే బ్యాక్ ఉంది కదా, ఈ పే బ్యాక్ మీద చేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ దీని 3 డాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొవైడ్ లిక్విడిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వీడియోలు ఎంతైనా 1 by 1 చూపిస్తున్నా, చేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి మనం లిక్విడిటీ ఈఎస్డిటీ ఎందుకు తీసేమంటే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సింది ఈఎస్డిటీ కాబట్టి అక్కడ బారో చేసేసి దాన్ని ఇక్కడ సప్లై చేయాలా. సో ఇక్కడ వచ్చేసి లాకు, అన్లాకు, ఎర్న్ రివార్డ్స్, క్లెయిమ్ రివార్డ్స్ అని ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ కింద చూడొచ్చు, ఇది కూడా ఉంది. సో ఇక్కడ లాక్ మీద క్లిక్ చేయండి. సో నా దగ్గర ఇవి ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పాను కదా మీకు 1000కి ఎన్ని పాయింట్స్ వస్తాయని, నేను 50% ఇస్తా. 50, 75 మ్యాక్సిమం ఇచ్చినంటే 75% ఇచ్చాను. 20,000 దాకా. లాక్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ చేసేసాను, సక్సెస్ అయిపోయింది. సో అన్లాక్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ అన్లాక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేస్తే ఇప్పుడైతే ఉండదు, లాక్లో పడిపోయింది కాబట్టి. సో లాక్ చేసేసాము మనకి. సో ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ ఇప్పుడు మీరు లాక్ చేసింది చూపించారు కదా కంప్లీటెడ్ అని చెప్పి, క్లెయిమ్ రివార్డ్స్ వస్తాయి, అది కూడా చేసుకొని అన్లాక్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ తర్వాత లిక్విడిటీ టైం అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మై లోన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీరు రీపేమెంట్ చేసుకోవాలంటే మళ్ళీ రీపేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇప్పుడు నా యూఎస్డిటీ బ్యాలెన్స్ ఉంది 25%, ఇక్కడ ఇచ్చేసి రీపే అని చేస్తున్నాను. సో ఎల్టీసీ లోన్ కింద ఇక్కడ కన్ఫర్మ్ చేసేసాను. ఇక్కడ ఓకే, ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా పేమెంట్ చేసేసుకోవచ్చు. మై లోన్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఈసారి దీంట్లోకి వచ్చేసేసి ఈటీహెచ్ లోన్ 25% ఇస్తున్నా, ఇక్కడ రీపే చేస్తున్నా, కన్ఫర్మ్ చేసేసేయండి. మళ్ళీ బీటీసీ ఉంది కదా, ఇక్కడ బీటీసీ లోను ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా పే బ్యాక్ అని ఇస్తా 25%. సో ఇక్కడ వచ్చేసేసి రీపేమెంట్ చేస్తా, కన్ఫర్మ్ చేసి. సో ఈ విధంగా టాస్కులు చేసుకోవాలా. ఇక్కడ చేసేసుకుంటే ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకోండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మీరు మీ పోర్ట్ఫోలియో మొత్తం చూపిస్తుంది. పోర్ట్ఫోలియో బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, అవైలబిలిటీ, క్రెడిట్, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చినవన్నీ ఇక్కడ క్రిప్టోలో ఏమేమి ఉన్నాయి, స్టేబుల్ కాయిన్, క్రిప్టో ఏదైతే ఉందో చూపిస్తుంది మీకు. ఇవన్నీ పాయింట్స్ సిస్టమ్ ఉంటుంది అనమాట. మీకు ఈ పాయింట్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి మనం ఇచ్చిన దాన్ని బట్టి. ఇప్పుడు చెప్పాను కదా 1000కి ఉంటే 12 ఆ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ లీటర్ బోర్డు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లీటర్ బోర్డులో ఇక్కడ ఉన్నాయి మీ పాయింట్స్. సో ఇక్కడ మీకు బారో పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, లిక్విడిటీ పాయింట్స్ ఎన్ని వచ్చినాయి. సో ఆ విధంగా మీ ప్లేస్ ఎంత ఉంది, 2 పాయింట్స్ ఎన్ని వచ్చినాయి, నేను అదే చెప్పాను కదా. మీరు మళ్ళీ బారో చేసుకోవచ్చు ఉన్న ఫండ్స్ని, బీటీసీ, ఎల్టీసీ, ఈటీహెచ్ని పెట్టుకొని మీరు యూఎస్డిటీ బారో చేసుకోవాలా, మళ్ళీ ప్రొవైడ్ లిక్విడిటీ యూఎస్డిటీతో చేసుకుంటే మీకు బారో పాయింట్స్ వస్తున్నాయి, ఇక్కడ లిక్విడిటీ ప్రొవైడ్ చేసిన పాయింట్స్ వస్తాయి. ఈ విధంగా చేసుకోండి. డైలీ 1 టైం చేసుకున్నా పర్లేదు. మళ్ళీ మీరు ఫస్ట్ అయితే 1 టైమే వస్తుంది, దాన్ని వేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొవైడ్ చేయడం, లోన్కి వెళ్ళేసి రీపేమెంట్ చేయడము, ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3తోటి మీరు పాయింట్స్ అయితే రన్నింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 6000 యూఎస్డిటీ రిమైనింగ్ ఉంది టెస్ట్ నెట్లో, దాన్ని మళ్ళీ ఇప్పుడు లిక్విడిటీలో ప్రొవైడ్ చేస్తే మళ్ళీ నాకు పాయింట్స్ కూడా పెరుగుతాయి ఆ విధంగా. సో వీడియో నచ్చినట్టు ఇది ఫ్రీయే, ప్లస్ ఇంకొకటి కనెక్ట్ వ్యాలెట్ కూడా లేదు, మొబైల్ ఏదో. సో వాళ్ళ క్రోమ్ బ్రౌజర్లోనే ఈమెయిల్ తోటి చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్. దీన్ని స్వాప్, బ్రిడ్జ్ వచ్చినప్పుడు కనెక్ట్ వ్యాలెట్ రావచ్చు, అప్పుడు ఒకవేళ రాకపోవచ్చు. సో అప్పుడు వచ్చినప్పుడు నేను టెలిగ్రామ్ అప్డేట్ ఇస్తాను. ప్రతి వీడియో కింద టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి, అన్ని లింక్స్ అక్కడే ఉంటాయి. సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మ్యాక్సిమం అన్ని టెస్ట్ నెట్లు అవన్నీ ఇస్తున్నా, మైనింగ్ యాప్లు అవన్నీ ఇస్తున్నా, అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి వీడియో లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది, కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కంపల్సరీగా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.